ఫ్రెండ్స్, తంగలాన్ మూవీ అఫీషియల్ ట్రయలర్ అయితే వచ్చిందనమాట. ఈ సినిమాని ఎవడు పట్టించుకోవట్లా, కానీ నిజంగా ఏ బ్రాండ్ తాగి నటించా విక్రమ్ అనేటటువంటి ఫీలింగ్ అయితే ఆల్మోస్ట్ ట్రైలర్ చూశాక నాకైతే కలిగిందనమాట. దిమ్మ తిరిగింది. మీతో ఈ ట్రైలర్ డిస్కషన్ చేయబోతే ఇక వేస్ట్ రివ్యూ ఛానల్ పెట్టి అనిపించిందంటే ఇక అర్థం చేసుకుని నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళిద్దబ్బా తమిళ అయితే ఈ సినిమా తర్వాత. లెట్స్ డైవ్ ఇన్. స్టూడియో గ్రీన్ చిరుతుపులు వస్తుంది చూడండి, బ్లాక్ చీతా, బ్లాక్ మాంబా. ఒకళ్ళేం నడుచుకుంటూ వస్తున్నారు, ఒకళ్ళేం గుర్రాల మీద యుద్ధం చేస్తున్నారు. రక్తం దాగిన పులిలాగుండగా భయ్యా. దొర ఉపకారం కోరి వాళ్ళ గ్రామానికి వచ్చిండు. అర్థమైందా? ఒక బ్రిటిష్ అధికారి వాళ్ళ ఉపకారం కోరి వెళ్ళిండు. ఎందుకు? ఒక హెల్ప్ కోసం. ఆదివాసీలు ఏం హెల్ప్ చేయగలరు బ్రిటిషర్స్కి? అందరూ చచ్చిపోయారు భయ్యో. బంగారం ఉందంట ఆడ. ఇంకో కేజీఎఫ్ లాగా ఉందిగా. ఓయ్యా, దయ్యం ఉంది, పిశాచ్ ఉందంట. బాబా, మాంత్రికుడు కాదు, హారతి. అబ్బబ్బబ్బబ్బా, మామూలు లేదు. చూసారా ఈ తమిళోళ్ళు? అదే అబ్బా, విలన్ అంటే మగుడై ఉండాలా, ఎత్తుండాలా, బలం ఉండాలని ఏది కాదు, ఆడదాన్ని పెట్టుకుని ఆడేస్తారు. పందెం కొట్టిలో చూసాం కదా, బంగారం కోసం వెళ్తుంటే ఈ మాంత్రికుడు రాలేదు, వాళ్ళకైతే అడ్డు రావడం జరిగింది. అది నిజం కాదా? ఏంది భయ్యా ఇదంతా డిఫరెంట్గా ఉంది. ఏయ్ నల్ల పులి, వామ్మో, ఏం బ్రాండ్ దాకా తీసిను? ఏంది అసలు? ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నారు మమ్మల్ని? డబుల్ యాక్షన్ లాగా అనిపిస్తుంది భయ్య అట్ ద సేమ్ టైం. ఏయ్ అర్థమైందా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది తమిళ అయితే. ఈ వాళ్ళు ఏడుతున్నారు కదా మాకు 1000 కోట్ల సినిమా లేదని. ఇది ఏమోలే కానీ దానికి పార్ట్ 2 ఉందంట. అది ఖచ్చితంగా వెళ్ళింది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది మరి ట్రయల్లో. ఏయ్ సర్వే అవ్వడానికి వాళ్ళు బంగారం కోసం మొత్తం ఒంటి మీద బంగారం పూసుకుని చూడండి. తంగలాన్ గోల్డ్ కలర్లో ఉంది. తంగలాన్ కూడా తంగలాయే. ఏం మాట్లాడతాం భయ్య ఈ రేంజ్లో ఉంటే ట్రయల్లో. నాకు నిజం చెప్తాను, పిచ్చిగా నచ్చింది. మరి రిలీజ్ డేట్ వీళ్ళు మెన్షన్ చేయాలి. వీళ్ళు దిక్కుమాలి. చూద్దాం ఎలా ఉంటుంది అనేటటువంటిది. నిజంగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. విక్రమ్ గారు ఇంకా ఈ రేంజ్లో ఈ సినిమా నేను చాలా కష్టపడి చేసిన, ఇదే లాస్ట్ అయితే ఈ రేంజ్లో చేయటం. ఇంకా తర్వాత నార్మల్ సినిమాలు తీసుకుంటూ వెళ్తానని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేసిండు. అంత కష్టపడ్డానంటే ఈ సినిమా కోసం. ఒక ప్రాంతాన్ని ఎత్తుక్కొని ఆ ప్రాంతంలో గోల్డ్ ఉందని చెప్పి ఆ యొక్క రియల్ స్టోరీని బేస్ చేసుకొని కూడా ఈ సినిమాను తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎలా ఉంటుంది అనేటటువంటిది ముందు చూడాలి. నాకైతే ట్రైలర్ పిచ్చెక్కించింది, పిచ్చిగా నచ్చింది. మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఉంటాం మరి. బాయ్, నమస్కారం.